ఇజ్రాయెల్ని ఇంతవరకు అంటే గత 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇజ్రాయెల్ టెరిటరీలో ఒక్క దేశం వెళ్ళి అటాక్ చేసింది లేదు ఇంత తీవ్రంగా. ఫస్ట్ టైం ఇరాన్ తన యొక్క మిసైల్స్ ద్వారా ఇరాన్ని భయంకరంగా ముప్పు తిప్పలు పెడుతుంది. ఇరాన్ ప్రజలు చచ్చిపోతున్నారు, కొన్ని సిటీలు ఖాళీ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అంటే ఇరాన్ బలం తక్కువ చేయకూడదు. ఇక్కడ మనకు వచ్చే మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఏంటంటే ఇప్పుడు CNN, BBC, ఇప్పుడు ఈ న్యూస్ అంతా మనకి ఎక్కువ ముబ్బడిగా వచ్చేది. ఈవెన్ ఇండియా మీడియా కూడా ఎక్కువ న్యూస్ని కాంట్రిబ్యూట్ చేసేది ఆ ఫారిన్ న్యూస్ ఏజెన్సీసే. కాబట్టి యుద్ధ రంగంలో ఏదో జరిగిపోతుంది, ఇజ్రాయెల్ ఫేవర్గా, అమెరికా ఫేవర్గా జరుగుతున్నట్టు అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. వెస్ట్రన్ మీడియా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటుంటే ఏదో పాకిస్తాన్ ట్రంప్ మాట వినపడేది, మనకి ఆ పాకిస్తాన్ మాటే వింటది ఎక్కువ. ఏంట్రా ఇది అనుకుంటాం. ఎందుకంటే వెస్ట్రన్ మీడియా ఏంటంటే తన డామినేట్ చేస్తారనమాట. మీడియా యుద్ధం అంటారు, మీడియా ప్రోపగండా యుద్ధం చేస్తుందనమాట. కానీ ఇరాన్ బలం